ఈరోజు మల్యాల గ్రామంలోని అసినపర్తి దేవయ్య గత 5 రోజుల క్రితం మరణించాడని తెలిసింది. అతని కుటుంబ పరిస్థితి చాలా బీదరికంగా ఉన్నదని మన దుబాయ్ గ్రూప్లో ఆర్గనైజర్ అటువంటి బాబు గారు దుబాయ్ గ్రూప్కు తెలియజేయడం జరిగింది. దుబాయ్ గ్రూప్ వాళ్ళు ఇప్పటికే మన స్వామివారి రాజగోపుర ప్రతిష్ట కోసం 54,000 రూపాయలు మన వెంకటేశ్వర స్వామి గుడికి ఇచ్చారు. దాని వెంటనే మళ్ళీ చంద్రుతిలో ఒక పాప ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి మర్రి వామిక అనే ఆమెకు ఒక 30,000 రూపాయలు అప్పటికే సాయం చేసినప్పటికి కూడా వెంటనే ఇది 3వ కార్యక్రమం కింద తీసుకొని బాబుగారు చెప్పడంతోనే ఇంత పరిస్థితిలో ఉన్నప్పుడు మన సొంత ఊర్లో ఇలాంటి పరిస్థితిలో ఉన్నది, మనం ఎంతో కొంత అయినప్పటికీ సాయం చేయాలనే ఉద్దేశంతో వీరికి కూడా ఒక 50 కిలోల రైసు అలాగే 10,200 రూపాయలను వాళ్ళకు ఇప్పుడు తోచిన విధంగా వాళ్ళకు అందజేయడం జరిగింది. సో ఇలాగే వీళ్ళు ఇంకా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని దుబాయ్ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామంలోని మలయాళ గ్రామంలో దుబాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో మరి అసన్పర్తి దేవయ్య ఈ గత 5 రోజుల కింద అకాల మరణం చెందినందువల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు బాసటగా ఉండాలని వారు కొంత చేయుత వాళ్ళ ద్వారా ఈ యొక్క 50 కిలోల బియ్యం, అదేవిధంగా 10,200 రూపాయలు ఈ యొక్క నోట్లు రూపంలో వారికి సాయం అందించడం జరిగింది. మరి ఈ యొక్క మల్యాల గ్రామంలోని దుబాయ్ గ్రూప్ సంస్థ నేను గత కొన్ని రోజులు చూస్తున్నాను, ఏదో ఒక సేవా కార్యక్రమం చేపడుతున్నారు. సంతోషము. ఇటువంటి అంటే బాధతో ఉన్న వారికి అండగా నిలవడం అనేది మంచి పరిణామము. మరి ఈ విధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని మరొకసారి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి వారికి మేము కూడా మా పోలీస్ తరఫున అండగా ఉంటుంది. ఇటువంటి సేవా కార్యక్రమంలో మేము కూడా పాల్గొని వారికి చేయూతనిస్తామని చెప్పి మరొకసారి చెప్తున్నాను. థ్యాంక్ యూ.